అందరికీ శుభోదయం. కరీంనగర్లో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు తిలకిద్దాం రండి. తిరుమలేశుని ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణమే ఉంటుంది ఎప్పటికీ. బ్రహ్మోత్సవాలకి అందులో ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లుగా భవిష్యోత్తర పురాణం పేర్కొంటుందంట. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారము నవబ్రహ్మలు 9 రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. చాలా పెద్ద ఎత్తున జరిగేవి కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటున్నారని మరికొందరి భావన. బ్రహ్మోత్సవాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో నిత్య బ్రహ్మోత్సవం అని కూడా ఉంటుంది, శాంతి బ్రహ్మోత్సవము, శ్రద్ధా బ్రహ్మోత్సవము, ఒకరోజు బ్రహ్మోత్సవం అని బ్రహ్మోత్సవాల్లో చాలా రకాలు ఉంటాయి. మొదటి రోజు ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణము, తర్వాత రెండవ రోజు శేషవాహనంపై ఊరేగింపు, మూడవ రోజు సింహవాహనంపై ఊరేగింపు, నాలుగవ రోజు కల్పవృక్ష వాహనంపై, ఐదవ రోజు మోహిని అవతారము గరుడ వాహనము, ఆరవ రోజు గజవాహనము, ఏడవ రోజు సూర్యప్రభ వాహనము, ఎనిమిదవ రోజు రథోత్సవము, తొమ్మిదవ రోజు చక్రస్నానము. ఇలా బ్రహ్మోత్సవాలు అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వైభవంగా ఆ తిరుమలేశుడికి మనం జరుపుకునేటువంటివి. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడము, ఈ బ్రహ్మోత్సవాలు తిలకించే అవకాశం నాకు ఆ తిరుమలేశుడు కల్పించడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నాను. ఇక్కడ మన కరీంనగర్లో కూడా బ్రహ్మోత్సవాలు అనేవి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే అక్కడ నాద నీరాజనము అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతుంది. అనగా భజనలు కానీ పాటలు కానీ ప్రతిరోజు నిర్వహిస్తున్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ నృత్య ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. వీరు అక్కడ వారు చిలకలు చుడుతున్నారు స్వామివారికి, వాటిని అలంకరించడానికి స్వామివారి కోసం. ఇది చాలా అద్భుతంగా అనిపించింది ఈరోజు కార్యక్రమంలో మేము భాగం కావడము. ఇది నన్ను చాలా ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ గోశాల, గోవులని రక్షిద్దాము, గోమాతని పూజిద్దాము అనేటువంటి కార్యక్రమం చేపట్టారు అక్కడ. అది చాలా బాగా అనిపించింది నాకు. జై శ్రీమన్నారాయణ.